నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. భారత రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. ఎక్కడ చూసినా, ఏ రాష్ట్రంలో వెతికినా ప్రాంతీయ పార్టీల్లో ఒకటే అల్లకల్లోలం కనిపిస్తోంది. ఒకప్పుడు ఏ రాష్ట్రంలోనైనా స్థానిక నేతలు, ప్రాంతీయ శక్తులు చక్రం తిప్పేవి, ఢిల్లీ పీఠాన్ని శాసించేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీలు అడ్డంగా చీలిపోతున్నాయి, ముక్కలు ముక్కలై కమలం గూటికి చేరుతున్నాయి. ఇది ఒకటి రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న విచిత్రం కాదు. దేశవ్యాప్తంగా ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్న రాజకీయ ప్రకంపన. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, యూపీ, బీహార్, ఒడిశా, ఇలా ఏ రాష్ట్రం చూసినా కథ ఒకేలా ఉంది. మరి ఇప్పుడు ఇదే లైన్లో ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కూడా ఉందా? చంద్రబాబు నాయుడు తర్వాత ఏపీలో టీడీపీ అనే పార్టీని బీజేపీ పూర్తిగా మింగైపోతోందా? ఢిల్లీ పెద్దలు గీసిన ఆ సీక్రెట్ బ్లూ ప్రింట్ ఏంటి? ఈ రోజు మన స్పెషల్ స్టోరీలో దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకండి. మొదట దేశవ్యాప్తంగా ఏం జరుగుతోందో ఒకసారి చూద్దాం. అప్పుడే మనకు ఏపీ రాజకీయాల భవిష్యత్తు అర్థమవుతోంది. దేశంలోనే అత్యంత బలమైన ప్రాంతీయ పార్టీగా పేరు తెచ్చుకున్న శివసేన మహారాష్ట్రలో ఎలా చీలిపోయిందో మనమంతా చూసాం. ఉద్ధవ్ ఠాక్రే చేతిలోంచి పార్టీ గుర్తు, జెండా సైతం చేజారిపోయాయి. ఆ తర్వాత శరద్ పవార్ నిర్మించిన ఎన్సీపీ కూడా రెండు ముక్కలైంది. అజిత్ పవార్ వర్గం వెళ్లి బీజేపీతో చేతులు కలిపింది. ఇక ఢిల్లీ విషయానికి వస్తే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో ఊహించని భారీ చీలిక వచ్చింది. కీలకమైన ఎంపీలు, నేతలు కట్టకట్టుకుని వెళ్లి కమలం పార్టీలో చేరిపోయారు. ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే మమతా బెనర్జీ అధికారం కోల్పోగానే అక్కడ ఆపరేషన్ కమలం స్పీడ్ అందుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన మెజారిటీ ఎంపీలు వేరే పార్టీలోకి జంప్ అయ్యారు. వారంతా ఇప్పుడు బహిరంగంగానే బీజేపీకి సపోర్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లో అఖిలేష్ యాదవ్ కు చెందిన సమాజ్వాదీ పార్టీది కూడా సేమ్ సిచ్యువేషన్. ఎప్పుడు ఏ ఎంపీ సైకిల్ దిగి కమలం పువ్వు అందుకుంటాడో తెలియని అభద్రతా భావం అక్కడ కనిపిస్తోంది. బీహార్ లో నితీష్ కుమార్, ఒడిశాలో నవీన్ పట్నాయక్ పార్టీల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇదంతా బీజేపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని ఈడీ, సిబిఐ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రాంతీయ పార్టీలను తొక్కి పారేస్తున్నారని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. విశ్లేషకులు కూడా చూస్తుంటే ఇదే నిజమనేలా పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ జాతీయ రాజకీయాల ప్రభావం, బీజేపీ వ్యూహం రేపు ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో నడుస్తున్న బలమైన వాదన ఏంటంటే బీజేపీ తదుపరి టార్గెట్ తెలుగుదేశం పార్టీయే. ప్రస్తుతానికి టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ అంతర్గతంగా బీజేపీ తన మార్క్ పాలిటిక్స్ కు సిద్ధం చేసుకుంటోందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి గల ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు వయస్సు. చంద్రబాబు వయసు ఇప్పుడు 76 ఏళ్లు దాటింది. వచ్చే 5 ఏళ్ల తర్వాత అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ టైం కి ఆయన వయసు 80+ కు చేరుకుంటుంది. ఆ వయసులో ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు అసాధ్యం. చంద్రబాబుకు ఉన్న వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా వచ్చే ఎన్నికల నాటికి ఆయన సీఎం రేసులో ఉండరనేది ఓపెన్ సీక్రెట్. చంద్రబాబు లేని తెలుగుదేశం పార్టీని ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే గత 40 ఏళ్లుగా పార్టీని ఒంటి చేత్తో నడిపించిన చాణక్యుడు ఆయన. సంక్షోభాలు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడడం, ప్రత్యర్థులను చిత్తు చేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య. మరి బాబు తర్వాత ఎవరు? నెక్స్ట్ ఈ సువిశాలమైన పార్టీని తీసుకోవాల్సింది, నడిపించాల్సింది నారా లోకేషే. కానీ ఇక్కడే అసలైన సంక్షోభం దాగి ఉంది. చంద్రబాబుకున్నంత పొలిటికల్ మెచ్యూరిటీ, రాజకీయ చాణక్యం, పార్టీ నేతలను కంట్రోల్ చేసే స్కిల్స్ నారా లోకేష్ లో లేవనేది స్వయంగా టీడీపీలోని కొందరు సీనియర్ నేతలే లోపల చెప్పుకుంటున్న మాట. లోకేష్ పాదయాత్రలు చేసి లీడర్ గా ఎదిగే ప్రయత్నం చేసినప్పటికీ చంద్రబాబు మార్క్ మేనేజ్మెంట్ ఆయనకు ఇంకా అబ్బలేదు. బాబు లేని టీడీపీ ఖచ్చితంగా వీక్ అయిపోతుందన్నది వారి వాదన. ఆ తర్వాత క్యాడర్ లో భయం మొదలవుతోంది. సీనియర్ నేతలు లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా అంగీకరించే పరిస్థితి ఉండకపోవచ్చనేది రాజకీయ పండితుల అభిప్రాయం. సరిగ్గా ఇదే బలహీనతను క్యాష్ చేసుకోవడానికి బీజేపీ ఢిల్లీ పెద్దలు ఒక పక్కా బ్లూ ప్రింట్ రెడీ చేసినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను ఖాళీ చేసినట్టే ఏపీలో కూడా టీడీపీ ప్లేస్ ను తాము రీప్లేస్ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి నుంచే దానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతోందట. ఆ బ్లూ ప్రింట్ ప్రకారం చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్ నుండి తప్పుకున్న వెంటనే టీడీపీలోని సీనియర్ నేతలను, ఆర్థికంగా బలంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలను లోకేష్ నాయకత్వంపై అసంతృప్తి అనే నెపంతో బీజేపీ వైపు తిప్పుకోవడం. ఇక రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయం తామే అని ప్రజల్లో ప్రొజెక్ట్ చేసుకోవడం.
ఏపీలో టీడీపీ స్థానాన్ని రీప్లేస్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా లేదా అధికార పక్షంగా ఎదగడం, ఆ తర్వాత టీడీపీ క్యాడర్ను, ఓటు బ్యాంకును మెల్లగా కమలం వైపు మళ్లించడం. బీజేపీ ఎప్పుడు ఒకే ఫార్ములాను నమ్ముకుంటుంది. ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలహీనపడతాయో అక్కడే తానే మెయిన్ లీడ్ తీసుకుంటుంది. మహారాష్ట్రలో శివసేనకు ప్రత్యామ్నాయంగా ఎదిగినట్టే ఏపీలో కూడా తెలుగుదేశం పార్టీ స్థానాన్ని కబ్జా చేయడం గ్యారంటీ అని ఎక్స్పర్ట్స్ బలంగా వాదిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరు. ఈ రోజు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రేపు సమయం చూసి దెబ్బ కొట్టదని గ్యారంటీ లేదు. చంద్రబాబు నాయుడు యాక్టివ్గా ఉన్నంత కాలం టీడీపీ జోలికి వెళ్లడం కష్టమే. కానీ బాబు తర్వాత ఏంటి అనే ప్రశ్నకు సమాధానమే బీజేపీ వేస్తున్న ఈ పొలిటికల్ స్కెచ్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. మరి చంద్రబాబు తన చాణక్యంతో పార్టీ భవిష్యత్తును ఎలా కాపాడుకుంటారు? నారా లోకేష్ ఈ సవాల్ను సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీని నిలబెట్టుకోగలరా? లేక దేశంలోని మిగతా ప్రాంతీయ పార్టీలలాగే టీడీపీ కూడా కాల గర్భంలో కలిసిపోతుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.